ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం కీర్తనాలు 31 అధ్యాయం 21 వచన ప్రకారం, తన కృపను ఆశ్చర్యకరంగా నాకు చూపించినాడు, ఆయన స్తుతినందును గాక. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన కృప మనకు ఆశ్చర్యకరంగానే ఉంటుంది. మనం పడుకొని లేస్తున్నామంటే కేవలం ఆయన కృప. ఎక్కడికి వెళ్ళినా తిరిగి మరలా ఇంటికి వస్తున్నామంటే కేవలం ఆయన కృప. అది మనకి కనపడదు, అది అంత నార్మల్గానే అనిపిస్తుంది. మనం మంచిగా డ్రైవింగ్ చేసాం కాబట్టి మనం మంచిగా ఇంటికి రీచ్ అయినాం అని మనం అనుకుంటాం. కానీ రోడ్డు మీద ఎన్ని ప్రమాదాలు జరగట్లేవు. మనం సేఫ్గానే ట్రావెల్ చేస్తాం, కానీ అవతల వాళ్ళు కేర్ఫుల్గా ఉంటారు. అసలు ఎంత స్పీడ్గా డ్రైవ్ చేస్తారు, ఎంత అహంకారంగా ఉంటారు కదా. ఓన్లీ ట్రావెల్ చేస్తేనే ప్రమాదమా? ఇంట్లో ఉంటే ప్రమాదాలు జరగవా? ఒక్కొక్కసారి గ్యాస్ ఆన్ చేసి స్విచ్ ఆఫ్ చేయకుండా అలానే వస్తాం, మర్చిపోతాం. ఒక 1 అవర్ అయ్యాక చూసుకుంటే అమ్మో ఎంత ప్రమాదం తప్పింది అని అనుకుంటాం కదా. ఇలా ఎన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అది అంతా దేవుని కృపనే కదా, మనకి కనపడదు. ఆయన దయగల హస్తం మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది. మన దేవుడు కునుకడు, నిద్రపోడు, కంటికి రెప్పలా కాపాడేవాడు మన యేసయ్య. అంత గొప్ప దేవుడు మనకి ఉన్నాడు. ఆయన కృప ఆశ్చర్యమైనది, అద్భుతమైనది. ఇంత చేసిన మన యేసయ్యకి థ్యాంక్స్ చెప్పలేమా? చెప్పాలి కదా. థ్యాంక్స్ ఒకటే కాకుండా ఆయన చేసిన మేలులు ఇతరులతో పంచుకోవాలి. ఆయన నామానికి ఘనత తేవాలి. ఆయన నామాన్ని ఎల్లప్పుడూ స్తుతించాలి. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్.